పెదవి దాటని మాటకి మనం రాజులం. అదే పెదవి దాటిన మాటకైతే బానిసలం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడెందుకు ఈ పెదవి దాటతం గురించి మాట అంటే, నిన్న ఆదివారం ద గ్రేట్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన 32 సంవత్సరాల తన దర్శక ప్రయాణంలో 42 సినిమాలను తెరకెక్కించారు. దాదాపు 80% అద్భుతమైన విజయాలను అందించి ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన ఆ రికార్డులన్నింటినీ కూడా ఆయన పేరు మీద అలా పదిలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక బూతు లేకుండా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని సినిమాలు చూడటం అనేది ఆయన సినిమాల ద్వారానే తెలిసింది. అలాంటి ఒక అత్యద్భుతమైన దర్శకుడి జన్మదిన సందర్భంగా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ, ఆయనతో పాటు పనిచేసిన హీరోయిన్లు, హీరోలు, అలాగే కొంతమంది కమెడియన్స్ అందరూ కూడా వచ్చారు స్టేజ్ మీదకి. వచ్చి ఆయన్ని విష్ చేసి ఎంతో ఆహ్లాదంగా ఉదయం 10:30 ప్రాంతం నుంచి 2:30 వరకు, అంటే దాదాపు 4 గంటల పాటు కిక్కిరిసిపోయినట్టుగా జరిగింది ఆ ఫంక్షను. కానీ నిన్నంతా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. అలీని తిట్టిన రాజేంద్ర ప్రసాద్. అది నిజమేనా అంటే, కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎవరు అబద్ధం అంటాం. అదొక పాయింట్. అయితే ఈ మధ్య ఒక గతేడాది రాజేంద్ర ప్రసాద్ గారి పాప పోయిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి కొంచెం ఆయన మీద అందరికీ ఒక సింపతి ఉండింది. కానీ ఆయన రెగ్యులర్గా ఎలా ఉంటారో ఆయన స్టైల్లోనే ఆయన ఉన్నారని చెప్పేసి అక్కడ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తానంటే, ఇది వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకున్నాడు. ఇలా ఒకరి మీద కాదు. అలీని ఒక పెద్ద బూతి మాట అంటే, అనకూడని బూతి మాట అంటే, ఆమని గారిని ఒకలాగా, రోజా గారిని ఇంకోలాగా, రవళిని ఇంకోలాగా, ఇలా రకరకాలుగా ఆయన నోరు అలా పారేసుకుంటూనే ఉన్నారంటే, కెమెరా ముందుకు వస్తే ఎలా మాట్లాడాలి, కెమెరా వెనక నుండి ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కెమెరా వెనకాల వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలే ప్రతిరోజు కూడా. అది మినహాయింపు ఎవరు లేరు. అది ఏ ఆర్టిస్టు కాదు. ఎందుకంటే ఇది ఎవరి వైపు నేను తీసుకొని మాట్లాడట్లేదు. అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, చూడని వారు రకరకాలుగా అనుకునే అవకాశం ఉండింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చేసి చెప్పాలి. ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, ఎందుకు అంటే కొన్ని హెడ్డింగులు చూశాను. మరోసారి నోటు దూలతో అని ఇట్లాగా ఇంకన్నీ ఇంకా రకరకాల, అసలు ఇంకా వాటికి హద్దు లేదు. కింద కామెంట్స్ రూపంలో తెలుసుకుంటే కనుక క్యాస్టులు తీసుకొస్తున్నారు. అసలు అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అధిపతి ఫోన్ చేసి ఒక నటుడికి, ఇది మన వాళ్ళది, మనం తక్కువగా వాళ్ళం కాబట్టి మనల్ని మాట్లాడుతున్నారు, ఇది పెద్ద కులం వాళ్ళని అంటే ఊరుకుంటారు. ఇట్లాంటివన్నీ అంటే అసలు అక్కడ ఏమీ లేని దానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, అసలు ఎందుకు ఇదంతా కారణం అంటే, ఒక నోటితో మనం కరెక్ట్గా ఉంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కానీ పెదవి దాటిన మాటకి మనం బానిసలుగా ఉండాల్సిందే. ఈ రోజున ఖచ్చితంగా బానిస రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే. ఎందుకంటే అలీ గారు అక్కడున్న సిచ్యువేషన్లో ఎట్లా స్పందించాలో అర్థం కాలేదు. నేను అక్కడే ఉన్నాను. అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినంత వరకు ప్రోగ్రామ్ అంతా ఒక ఫ్లోలో అత్యద్భుతంగా జరుగుతుంది. ఓ పక్క బండ్ల గణేష్ గారి స్పీచ్ అతరగొట్టేశాడు. అంటే మొట్టమొదటిసారి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి వినోదం లాంటి సినిమాలో ఎంత బాగా చేయబట్టి ఈ రోజున నేను కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాను, కొన్ని వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను, ఈరోజు నేను 4 ముద్దలు తింటున్నామంటే మా ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా వెళ్ళే. అలాగే నాకు ఏ అలవాట్లు లేవు, దానికి కారణం నేను చూసి పెరిగిన ఎస్వి కృష్ణారెడ్డి గారి మంచి అలవాట్లే. ఇలా చెప్పుకుంటూ మైక్ పక్కన పెట్టేసి సాష్టాంగ నమస్కారం చేసేసారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి. అందరూ షాక్ అయిపోయారు. అరే ఇంత బాగా మాట్లాడాడు, ఇంత పర్ఫెక్ట్గా ఎలాగా భలే చేశాడే అనుకునే టైంలో స్టేజ్ మీదకి శివాజీ రాజా గారు వచ్చారు. నా జీవితాన్ని మార్చేసిన దేవుళ్ళు అంటూ ఆయన ఒక స్కూటర్ మీద తిరిగేవారంట రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో. ఈయన ఎక్కడో చూశారు, మన శివాజీ రాజా స్కూటర్ మీద తిరుగుతున్నారు, ముందు నువ్వు అర్జెంటుగా కారు కొనుక్కో శివాజీ అని చెప్తే, సార్ లేదు సార్ నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ముందు ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు తర్వాత కొనుక్కోవచ్చు, ముందు నువ్వు కారు కొనుక్కోమని చెప్పారట. ఆ రోజు ఆయన ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు నెంబరు 6869. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ 32 ఏళ్ల ప్రయాణంలో
ఆయన ఎప్పుడు మార్చినా సరే కారు 68, 69 నెంబరే ఉంటుందట. ఇలాగే ఇంత మంచి ఫ్లోలో జరుగుతూ ఉంది. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు 32 సంవత్సరాల దర్శకత్వ ప్రతిభ, 42 సినిమాలు అంటూ ఒక 8 నిమిషాల ఏవీని అక్కడ ప్రజెంట్ చేశారు. ఆ స్క్రీన్ మీద అత్యద్భుతంగా ఆయన సినిమాలకు సంబంధించి, ఆయనకు గత రికార్డులకు సంబంధించి, ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద పెద్ద వాళ్ళతో రివార్డులు తీసుకున్న ఒక వీడియోస్ అన్నింటినీ కూడా మిక్స్ చేస్తూ అత్యద్భుతమైన ఏవీని తయారు చేసి తన ప్రయాణం మొత్తాన్ని కూడా రంగరించి చెప్పారు. అందరూ కూడా ఆ వీడియో చూసేసి ఎమోషనల్ అయిపోయారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి గొప్పతనం తెలిసి, అబ్బా ఇది కదా ఎస్వి గారు అంటే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు రోజా గారు వచ్చారు. రోజా గారు ఎంత బాగా మాట్లాడారో. అలాగే శ్రీకాంత్ గారు వచ్చారు. శ్రీకాంత్ గారు వచ్చి తనకి జీవితంలో అత్యద్భుతమైన 10 సినిమాలు చేసిన దిగ్దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. సార్ మీరు ఎప్పుడు కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఒకే ప్రాణంలాగా ఉన్నారు, ఎంతో స్నేహంగా ఉన్నారు, మీరందరూ కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఇలా చెప్పటం తర్వాత ఏవి ప్లే అయింది. మురళీమోహన్ గారు వచ్చారు. మురళీమోహన్ గారు ఎంత హుందాగా మాట్లాడారంటే హ్యాట్స్ ఆఫ్ టు మురళీమోహన్ గారు. అంత పెద్ద వ్యక్తి అయినా దాదాపు 80 ఏళ్ళు దగ్గరికి వచ్చినా కూడా ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి స్టైల్ని చూసి, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏదైనా ప్రోగ్రాంలో ఉన్నారంటే తన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన అలాగా షర్ట్ మడత పెట్టేసి ఇలా ఉంటాడు, మనం కూడా ఆయనలాగా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి చాలా స్పోర్టివ్గా చెప్పారు. ఇకపోతే ఆమని గారు, ఇంద్రజ గారు, రోజా గారు, రవళి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అనుభూతుల్ని అలాగా ఆయనతో పర్సనల్గా కూడా షేర్ చేసుకున్నారు, కెమెరా ముందుకు కూడా లేకుండా. అందరూ కూడా అక్కడ ఏదో వాతావరణం ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు, నటీనటులు ఎలా ఉన్నారు, ఎంత కలిసిమెలిసి ఉన్నారని చెప్పేసి చెప్పడానికి నిన్న నాకు 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేస్తాను. టక్మని మైక్ తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. వచ్చిన కానించి స్టార్ట్ చేసి ఎస్వి కృష్ణారెడ్డి అనే అతన్ని నేనే తయారు చేశాను, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, కరెక్ట్ కూడా. దానికి ముందు వాళ్ళు కొబ్బరి బొండం అనే ఒక సినిమాతో పనిచేశారు, కానీ దానికి దర్శకుడు కృష్ణారెడ్డి గారి కాదు. దానికి కథా రచయిత, సంగీత దర్శకత్వం వహించింది మాత్రం కృష్ణారెడ్డి గారు, కానీ మిగతా పనులన్నీ చేసింది వేరే దర్శకులు. అందుకని రాజేంద్రుడు గజేంద్రుడు మొదటి సినిమా కింద లెక్కేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక గొప్ప విషయంలో నేను ఎస్వి కృష్ణారెడ్డి గొప్పతనాన్ని, ఆయన ఎదిగిన వైనాన్ని చూస్తుంటే ఆనందం వేసి, నా కొడుకు లాంటి వాడు, నేను ఆయనకి తండ్రి లాంటి వాడిని అని చెప్పి నాకు దేవుడిచ్చిన బిడ్డ అని చెప్పి ఎంత బాగా మాట్లాడారో. అలా మాట్లాడుతూ ఏమైందో సడన్గా టక్మని అక్కడ ఫ్లోలో అందరూ కూడా మాట్లాడేస్తూ స్టార్ట్ చేశారు. ఆ బూతులు కానీ ఎవరు దొరికితే వాళ్ళని టకా అని మాట్లాడారు. అప్పటిదాకా ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మాట్లాడిన అద్భుతమైన మాటలు ఒక్కసారిగా పలచబడిపోయాయి. అంటే ఇక్కడ మనమేదో రాజేంద్ర ప్రసాద్ గారిని పలస చేసాం అట్లా కాదు, బయటికి వెళ్ళిపోయినాక ఎవరు ఏం చేయలేం. ఇది జరిగిన వాస్తవం. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా కొద్ది గొప్ప చాలామంది అక్కడ లైవ్లో, ఈ ప్రోగ్రాం లైవ్లో వెళ్తున్న సంగతి అక్కడున్న చాలామంది నటీనటులకు తెలుసు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అందరూ కూడా అలీ గారి వంక చూశారు. అలీ గారు కళ్ళల్లో ఒక బాధ, బయటికి మాత్రం నవ్వు, అలాగ మెయింటైన్ చేస్తా తనకి యమలీల వంటి సినిమాతో బతుకునిచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే వేడుక నేను ఎక్కడా మాట్లాడకుండా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి కోసం ఎంత కష్టపడతానో అనే మైండ్ సెట్లోనే ఉన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించింది. అందరూ కూడా ఒక్కసారిగా జాలిగా ఆయన వైపు చూశారు. బట్ ఆయన అటన్నిటినీ, ఆయన పెద్ద నటుడు కాబట్టి దాదాపు 1200 సినిమాలు చేశారు కాబట్టి సైలెంట్గా అటువైపు తిరిగి నవ్వుకుంటూ ఉన్నట్టుగా అన్నయ్య అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ గారిని. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మేము ఉంటాం, అలాంటిది మరి ఆయన అంత పుసుకున నా అమ్మనన్నా ఆయన అమ్మనన్నా ఒకటే కదా, ఎందుకు అర్థం కాలేదు అన్నట్టుగా అలీ గారు తనకి బాగా క్లోజ్గా ఉన్న మిత్రుల దగ్గర మాట్లాడినట్టు తెలిసింది. ఇది వాస్తవంగా జరిగిన విషయం. ఇది చాలా సర్వసాధారణంగా మాట్లాడుకునే విషయాలే, కానీ దీన్ని గోరంతలు కొండంతలు చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఒక జన్మదిన వేడుకని ఇబ్బంది పాలు కాకుండా చూడాలనే ఉద్దేశంతో, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పే ఉద్దేశంతో నేను చెప్పాను. ఇకపోతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కూడా బ్రహ్మానందం గారు, ఇంకా పెద్ద నటీనటులు అందరూ కూడా ఎంతోమంది వచ్చి పాల్గొన్నారు. స్టార్టింగ్ నుంచి కూడా
ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఎస్వి కృష్ణారెడ్డి గారితో, అచ్చిరెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని నిన్నంతా ఒక పండగ లాంటి వాతావరణం జరిగితే, ఆ పండగ మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఆ పండగ కాకుండా జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగా సో సాడ్. ఇట్లాంటిది నిజంగా జరిగినప్పుడు నా బాధ్యతగా నేను చెప్పాలనిపించింది. ఒక ఇన్సైడ్ స్టోరీ ఇది. ఈ ఇన్సైడ్ స్టోరీని ఖచ్చితంగా చూడండి. ఏం జరిగిందో తెలుసుకోండి. మామూలుగా అయితే ఇది చాలా పెద్ద విషయం కింద కానే కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ అను అందరూ వదిలేస్తూ ఉంటారు. ఆయన ధోరణి ఇంతేనను. ఆయన నిజంగా సీనియర్ నటుడు, నిజంగా మంచి నటుడనో అందరికీ ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజేంద్ర ప్రసాద్ గారిదే. ఇలా నోరు జారిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో ఈరోజు సోషల్ మీడియాస్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఈ పెద్ద ఇన్సిడెంట్లో రాజేంద్ర ప్రసాద్ జీరో అయితే అలీ హీరో అయ్యాడు. ఎందుకంటే ఒక సైలెంట్గా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సైలెంట్గా ఉండాలి, ఎప్పుడైతే తగ్గాలో అప్పుడు తగ్గి తన క్యారెక్టర్ని, తన ఔన్నత్యాన్ని కాపాడుకున్నారు నటుడు అలీ. ఎంతమంది ఉన్నా నాకేంటి, నేనేంటి అని మాట్లాడుకునే రాజేంద్ర ప్రసాద్ గారు జీరో అయిన సంగతి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని పెదవి దాటిన మాటకి మాత్రం మనం రాజులం, పెదవి దాటిన మాటకి మాత్రం మనం బానిసలం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఇలాంటి కంటెంట్ఫుల్ వీడియోస్ని, ఇన్సైడ్ స్టోరీస్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.